ప్రైజ్ ది లార్డ్. మెట్టలాదివారం రోజున దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు జయము అని పలికిన జనము, హోసన్నా హోసన్నా అని కేకలు వేసిన ఆ జనము కొన్ని రోజుల్లోనే యేసుని సిలువ వేయండి అని కేకలు వేశారంట. మనుషుల స్వభావము ఎంత తేలిగ్గా మారిపోతుంది కదా. చిట్కలో మారిపోయేటువంటి స్వభావం మనిషి స్వభావం. కానీ ఈరోజు చాలామంది ఆ మారిపోయే మనుషుల్ని నమ్ముకొని దేవుని దూరం చేసుకుంటున్నారు. ఈరోజు మనం కూడా మనల్ని పరీక్షించుకోవాలి. ఆదివారం రోజున ఆరాధించి మిగతా రోజుల్లో దేవుని సిలువ వేసే వారికి ఉన్నామా, లేదంటే ప్రతి క్షణము దేవునితో గడుపుతూ, ప్రభువుతో గడుపుతూ, ప్రతి దినము ప్రతి క్షణము ఆయనని సంతోషపెట్టేవారు ఉన్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. కేవలం కొన్ని రోజుల్లోనే హోసన్న నుంచి సిలువ వేయండి అని కేకలు వేసే తత్వానికి ఆ ప్రజలు వెళ్ళిపోయారు. ఈరోజు మనల్ని పరీక్షించుకొని ప్రతి క్షణము దేవునితో గడిపేవారిగా, మనుషులపైన ఆధారపడకుండా దేవునిపైన ఆధారపడేవారిగా ఉంటే దేవునికి ఇష్టలుగా మనం ఉండగలుగుతాం. కాబట్టి డోంట్ ఫోకస్ ఆన్ ద వరల్డ్, జస్ట్ ఫోకస్ ఆన్ ద గాడ్. మే గాడ్ బి విత్ యూ. ఆమేన్. And if I don't do whatever big thing you've imagined I should do at this time, will you still believe?